అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. దాని పుట్నోట్లో ఏముందమ్మా? సరిగా విభజించు వానిగాను అని ఉంది. చూడండి, అంటే సరిగా ఉపదేశించడం అంటే ఏంటి? విభజించడం. బైబిల్ టు బైబిల్, బైబిల్ టు బైబిల్, బైబిల్ టు బైబిల్, అలా ఒక్కొక్క వచనాన్ని మనం తీసుకుంటూ వెళితే బైబిల్ టు బైబిల్ ఆన్సర్ రావాలి. చివరికి ఎవరు చదివినా అదే ఆన్సర్ రావాలి, కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. పరిశుద్ధాత్ముడేమో నైట్ 7కి కనపడి ఒకలా చెప్తే ఇంకొకటికి కనపడి ఇంకోలా చెప్తాడు, ఇంకొకటికి కనపడి ఇంకోలా చెప్తున్నాడు. అది పరిశుద్ధాత్ముడా? మనం చూడండి, ఉదాహరణకి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు తెలుస్తుంది ఈ విషయం. పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, సోషలు, ఇంగ్లీషు, తర్వాత వచ్చి సైన్సు, ఇవన్నీ సబ్జెక్టులు ఉంటాయి కదా, గణితం, ఇవన్నీ సబ్జెక్టులు ఉంటాయి కదా, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతటికి ఒకే పుస్తకాలు ఇస్తారా, లేదంటే ఆడికొకలా పోనీ ఒకే పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్లు, టీచర్స్ పిల్లలకి చెప్పేటప్పుడు ఒకే పాఠాన్ని, అంటే ఒకే ఆన్సర్ వచ్చేలాగా చెబుతారా ఒకే పాఠాన్ని, లేదంటే వీడికి ఒక లెక్క చెప్పి ఆ ఆన్సర్ వేరేలాగా వచ్చి తనకి ఇంకో బడిలో చెప్పిన టీచరు ఇంకొకలాగా వేస్తారా ఆన్సరు? అంటే ఏ బడిలో చెప్పిన ఆన్సర్ ఒకటే వస్తుంది, 2 ఆన్సర్లు రావు. మరి మనకేంటండి, మన బోధకులకి ఏంటండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క బోధ చెప్తున్నాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క ఇష్టానుసారంగా బోధ చేస్తున్నాడు. అంటే బైబిల్ చదవడం అర్థం కాక, బైబిల్ని ఎలా విభజించాలో అలాగూ విభజించక తన స్వప్రయోజనాల కోసం విభజించటం వలన అనేక తప్పిదాలు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి అంటున్నారు.